ఉపద్య గ్రంథము మొదటి 9 వచనాలు. మొదటి వచనం, ఉపద్యాకు కలిగిన దర్శనం. ఏదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయ్యుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చినడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందరు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ ఎద్దుకు వచ్చిన ఎడల పరిగ ఏరు కొను వారికి కొంత యుండనిత్తురు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏషావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఏదోమునకు వివేచన లేకపోయెను. ఆ దినమందు ఏషావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమాను, నీ బలాఢ్యులు విస్మయముందెదరు. అందువలన ఏషావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మేము చదివినటువంటి ఈ మాటలు, ఉపద్య ప్రవక్త ద్వారా మీరు పలికించిన ఈ మాటలు, ఇది యెహోవా వాక్కు అని మరలా 2 మార్లు రూఢీపరిచి మీరు ఈ మాటలు మాకు ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి ఏదోము ప్రజలకి, అలాగే ఈ రోజున మాకు కూడా నిజంగా ఇవి స్వయంగా మీ దగ్గర నుంచి వచ్చిన మాటలని ఆ గ్రహింపు కలిగి నీ సన్నిధిలో కూర్చొని, నీ పాదాల చెంత కూర్చొని శ్రద్ధాసక్తులతో, జాగ్రత్తగా, భయంతో నీ మాటలను మేము విని వాటిని గ్రహించి మాకు అన్వయించుకునే పని ప్రభువా మేము చేయగలగటానికి వేరే కృప చూపించమని, ఈ సమయాన్నంతటిని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని, వాటికు అల్పునైన మీ దాసుడైన నన్ను కూడా మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఎస్, మొదటి వచనం ఎట్లా ప్రారంభమవుతుంది? ఉపద్యాకు కలిగిన దర్శనం. ఉపద్య ఒక ప్రవక్త. ఉపద్య అనే పేరుకి అర్థము యెహోవా సేవకుడు, సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ అనే అర్థం అనమాట. అయితే ఈ ప్రవక్త గురించి మనకి ఏమేం తెలుసు? ఏం తెలియదు, ఒక పేరు మాత్రమే తెలుసు. అంటే అతని తల్లిదండ్రుల గురించి కానీ, వృత్తిని గురించి కానీ, ఏ గోత్రానికి చెందినవాడని కానీ ఏ సమాచారం లేదు. బైబిల్లో కొందరు ప్రవక్తల గురించి అట్లా చాలా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. అందులో ఉపద్య కూడా ఒకడు. తర్వాత కంటిన్యూషన్ లో ఏదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నది అని చెప్తున్నారు కదా. ఏదోమును గురించి అన్నారు కాబట్టి మొత్తం ఈ గ్రంథం అంతా కూడా ఏదోము గురించే. సో ఇంతకీ ఏదోము ఎవరు? అసలు ఏ టైంలో ఏ పరిస్థితుల మధ్య ఉపద్య ద్వారా దేవుడు ఈ మాటలు చెప్పిస్తున్నాడు అనే బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే ఆ మాటల అర్థం కూడా మనకి కష్టమే, మనకు అర్థం కాదు కదా. సో ఆ సందర్భాన్ని మనం ఒకసారి నేపథ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యెహోరాము యూదా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలం. యెహోరాము యూదా దేశాన్ని పరిపాలిస్తున్న కాలం. అతను ఒక చెడ్డ రాజు. తన సొంత సహోదరులనే చంపేశాడు. దేశ ప్రజలను విగ్రహారాధన వైపు మళ్లించాడు. తద్వారా దేవుని కోపాన్ని రేపాడు. అందుకే దేవుడు ఇప్పుడు యెహోరాముని, ఇజ్రాయేలీలని క్రమశిక్షణ చేయడంలో భాగంగా వాళ్ళని ఏం చేశాడంటే శత్రువుల చేతికి అప్పగించేశాడు. యూదా రాజు యెహోరాము ఒక చెడ్డ రాజు. అతను ఇజ్రాయేలీలను కూడా విగ్రహారాధన వైపు నడిపించాడు. సో ఇజ్రాయేలు దేశాన్ని లేదా యూదా రాజ్యాన్ని అంతటిని క్రమశిక్షణ చేయడం కోసం దేవుడు ఏం చేశాడు? వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించాడు. ఇందుకు ఎవరి చేతికి అప్పగించాడో ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 16-17 వచనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 16-17 వచనాలు. ముందు తీసిన వాళ్ళు ఎవరైనా పేజ్ నెంబర్ చెప్తే మిగిలిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అన్ని రిఫరెన్సెస్ కి మనం చాలా రిఫరెన్స్ చూస్తాం కదా. 21వ అధ్యాయం 16-17 వచనాలు. ఎస్, 16వ వచనం చదువుతున్నాను నేను. మరియు యెహోవా యెహోరాము మీదికి ఫిలిస్తీయులను, కూషీల చెరువునున్న అరబ్బీయులను రేపగా. ఎవరిని రేపాడంటే దేవుడు వాళ్ళ మీదకి, యెహోరాము మీదకి ఫిలిస్తీయులను, అలాగే అరబ్బీయులను.
ఫిలిస్తీయులను అలాగే అరబ్బీలను. 17వ వచనం, వారు యూదా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోయిరి. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు. ఇది బ్యాక్గ్రౌండ్ లో జరిగినటువంటి విషయం, జరుగుతూ ఉన్నటువంటి విషయం. యెహోరాం మీదకి దేవుడు వాళ్ళని ఏం చేశాడు, శత్రువుల చేతికి అప్పగించాడు. వాళ్ళు వచ్చారు, వీళ్ళ మీద పడి వీళ్ళ దాడి చేసి వీళ్ళ చొరబడి వీళ్ళ దగ్గర ఉన్నాయని దోచుకున్నారు. ఒక్క యెహోరాము యొక్క ఒక్క కుమారుడు తప్ప ఇంకెవరు విడిచిపెట్టబడలేదు అని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, ఇదే అదునుగా ఈ గొడవలో ఆ పక్కనే ఉన్న ఏదోము దేశం కూడా తలదూర్చింది. ఏదోము అనేది ఒక దేశం పేరు. వాళ్ళు కూడా ఈ గొడవలో తలదూర్చారనమాట. ఫిలిస్తీన్లు అరబ్బీలు మొత్తం యెరూషలేమును నాశనం చేస్తుంటే సంతోషంతో చూస్తూ ఆ తర్వాత కొల్ల సొమ్ములో ఏదోము కూడా భాగం తీసుకుంటుంది. మిగిలిన స్పాయిల్స్ ఉంటాయి కదా, దేశం అంతా నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళ సంపద, వాళ్ళ వస్తువులు అవన్నీ ఉంటాయి కదా, వాటిని స్పాయిల్స్ అంటారు. వాటిని కూడా ఏం చేస్తారు, గెలిచిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట, గెలిచిన రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. సో ఈ ఏదోము ఏం చేసిందంటే, వాళ్ళు వచ్చి ఈ నాశనం అంతా చేస్తూ ఉన్నప్పుడు సంతోషంగా చూస్తూ ఉండి తర్వాత ఆ కొల్ల సొమ్మును దోచుకునే విషయంలో ఏదోము కూడా ఒక భాగం తీసుకుంటుంది అనమాట. శత్రువులకు సహకరిస్తుంది ఈ ఏదోము దేశం. ఇది అన్నిటికంటే ఎక్కువ అవమానకరం అనమాట యూదాకి. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు ఫిలిస్తీన్లు అరబ్బీలు వీళ్ళ మీదకి వచ్చి దండెత్తి వచ్చి వీళ్ళని ఆక్రమించి వీళ్ళని దోచుకున్నందుకంటే కూడా ఈ చిన్న దేశమైన ఈ ఏదోము మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి శత్రువులకు సహకరించి వచ్చి వీళ్ళని దోచుకొని వెళ్ళడం అనేది వీళ్ళ ఈగో హర్ట్ అయిందనమాట. వీళ్ళకి ఇంకా అవమానకరంగా ఉండిందనమాట అది. ఎందుకంటే కేవలం ఏదోము చిన్న దేశం అనేది ఒకటే కారణం కాదు. ఏదోము యూదాకి ఎప్పటి నుంచో బద్ధ శత్రువు. ఏదోము దేశము యూదా దేశానికి ఎప్పటి నుంచో బద్ధ శత్రువు. ఎప్పటి నుంచి వాళ్ళ శత్రుత్వం ఎప్పటిది, ఈనాటిది కాదు, అది ఎప్పటిదో. అసలు ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఆదికాండం 25వ అధ్యాయం 19వ వచనంలో 19వ వచనం నుంచి చూస్తే, ఆదికాండం 25వ అధ్యాయం 19వ వచనం, అక్కడ నుంచి కొన్ని వచనాలు చదువుదాం మనము. ఆదికాండము 25వ అధ్యాయం 19వ వచనం, అబ్రహాము కుమారుడగు నేను చదువుతాను. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తె అయిన సిరియావాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను. ఇస్సాకు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతను ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి. చూసారు, ఈ పెనుగులాట ఎక్కడ మొదలైంది? రిబ్కా గర్భంలో మొదలైంది. ఎవరెవరికి? ఏదోమీలకి యూదులకి మధ్య గొడవ ఎక్కడ మొదలైంది? రిబ్కా గర్భంలో మొదలైంది అనమాట. కనుక కంటిన్యూ చేద్దాం. ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చుండి. 2 శిష్యులు ఉన్నారని చెప్పట్లేదు. నీ గర్భంలో ఎవరున్నారు? 2 జనములు ఉన్నాయి నీ గర్భములో. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనే ఈ మాటలు ప్రవచనాత్మకంగా దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ఇస్సాకు రిబ్కాలతోటి ముందుగానే చెప్పేశాడు కదా. తరువాత వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళైన తర్వాత జరిగిన ఒక సంఘటన గురించి మనం చదువుతాం. యాకోబు ఏం చేస్తుంటాడు? వంట చేస్తుంటాడు, మంచి డెలిషియస్ మీల్. మరి ఏసావు పరిస్థితి ఎట్లా ఉంది? మంచి ఆకలితో ఉన్నాడు అనమాట. ఇంక తినకపోతే చచ్చిపోతానేమో అన్నంత విపరీతమైన ఆకలితో అతనుండగా యాకోబు ఏం చేస్తాడు? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తే అప్పుడు నేను నీకు పెడతాను, ఈ ఆహారం నీకు పెడతాను అంటాడు అనమాట. సరే అని అమ్మేస్తాడు జ్యేష్ఠత్వాన్ని ఏసావు కదా. దేనికోసం అమ్మాడు? దేనికోసం? ఎర్రగానున్న దానికోసం అమ్మాడు కదా. అందుకే అతనికి ఏమని పేరు పెట్టబడిందో 30వ వచనంలో చూడండి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుడని అడిగాను. అందుచేత అతనికి పేరు ఏదోము అనబడెను.
తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదలైన గొడవ వారి జీవించినంత కాలం కొనసాగింది. ఆ తర్వాత వాళ్ళ సంతానం కూడా గొడవ పడుతూనే ఉండింది. యాకోబు యొక్క మరో పేరేంటి? ఇజ్రాయేలు. కాబట్టి యాకోబు సంతానమైన 12 గోత్రాల వాళ్ళందరినీ కలిపి ఏమన్నారు? ఇశ్రాయేలీయులు అన్నారు కదా. అలాగే ఏశావు సంతానానికి ఉన్న మరో పేరేంటి? ఇప్పుడే చదివాం, ఏదోము. కాబట్టి ఇతని కుమారులందరినీ ఏమన్నారు? ఇతని సంతానం అంతటిని ఏమన్నారు? ఏదోమీయులు అన్నారు. సో ఇశ్రాయేలీలు ఏదోమీయులు ఎవరు? కజిన్స్ అన్నమాట, అన్నదమ్ముల పిల్లలు, రక్త సంబంధికులే వాళ్ళు. కానీ ఇశ్రాయేలీలకు ఏదోమీయులకు ఒకరంటే ఒకరికి ఎప్పుడు పడేది కాదు. ఏదోమీయులు ఎప్పుడు ఇశ్రాయేలీలను ద్వేషిస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలీలు వాళ్ళు ఎంతలా ద్వేషిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవడం కోసము ఒక సంఘటన చూద్దాం. ఇప్పుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ జనాంగం బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చి అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు కదా. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో వీళ్ళు ఎక్కడికి వచ్చి ఆగుతారంటే ఏదోము దేశానికి వచ్చి ఆగుతారు. ఆ దేశం గుండా వెళ్ళాలంటే ఆ ఏదోమీయులు, ఆ రాజు గాని ప్రజలు గాని ముందు అనుమతించాలి కదా. సో ఆ సందర్భంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 14వ వచనం ఏముంది? మోషే కాదేశు నుండి ఏదోము రాజునొద్దకు దూతలను పంపించాడు. ఎందుకు దూతల్ని పంపిస్తున్నాడు మోషే? పర్మిషన్ కోసం కదా, పర్మిషన్ అడగడానికి దూతల్ని పంపిస్తున్నాడు. పంపించి ఏమంటున్నాడు? నీ సహోదరుడికి ఇజ్రాయేలు అడుగున్నదేమనగా, మేమందరం ఇశ్రాయేలీలము, నేను మోషే వాళ్ళ నాయకుడిని, మేము అడుగుతున్నాం అనట్లే. నీ సహోదరుడకు ఇశ్రాయేలు అడుగున్నది ఏమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తు నీకు తెలుసు కదా. ఏంటా కష్టము? మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తుల నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము, మీ ఊరి పొలిమేరకే వచ్చున్నాము. ఇప్పుడు మమ్మను నీ దేశమును దాటిపోనిము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలో బడి అయిన వెళ్ళము, బావుల నీళ్లు త్రాగము, రాజమార్గమును నడిచిపోయేదము, నీ పొలిమేరలను దాటి వరకు కుడివైపునకు ఎడం వైపునకు తిరగకుండా పోయేదమని చెప్పించాను. ఎంత క్లియర్ గా చెప్పించాడు కదా. అసలు ఎక్కడ మొదలు పెట్టాడు? నీకు మాకు నా సంబంధం ఏంటో అక్కడ మొదలుపెట్టి, మా పితరులు పరిస్థితి ఎట్లా ఉండింది, తర్వాత మమ్మల్ని ఎవరు విడిపించారు, దూత మమ్మల్ని విడిపించాడు, ఈ కష్టమంతా నీకు తెలుసు కదా. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాము? నీ సరిహద్దుల దగ్గరకు వచ్చి కాదేశంలో నిలబడ్డాము. నీవు మళ్ళీ నీకే హాని చేయము. మీ పంట పొలాల్ని, మీ ద్రాక్ష తోటల్ని అవేవి పాడు చేయము. అసలు కుడికి ఎడకి తిరగకుండా జాగ్రత్తగా మా దారిని మేము వెళ్ళిపోతాము అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? 18వ వచనం, ఏదోమీయులు నీవు నా దేశంలో పడి వెళ్ళకూడదు అని చెప్పి ఊరుకోలేదు. నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదని సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలీలు మేము రాజమార్గముననే వెళ్ళదము, నేను నా పశువులు నీ నీళ్లు త్రాగునడలా వాటిని విలువనిచ్చుకొందును, మరేమీ లేదు, కాలినడకనే దాటిపోవుదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు ఏమంటున్నాడు? నీవు రానే కూడదు అని. 20వ వచనం, అంతటా ఏదోము రానే కూడదని చెప్పారు కదా. మరి మోసే రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఇంతకీ రావాల్సిందేనని. ఏమో అదంతా ఏం తెలియదు కానీ వీళ్ళు బయలుదేరారు. 20వ వచనం, అంతటా ఏదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఏదోము ఇశ్రాయేలు తన పొలిమేరలో బడి దాటిపోవుటకు సెలవయ్యలేదు గనక ఇశ్రాయేలీలు అతని యుద్ధ నుండి తొలగిపోయారంటే ఏం చేస్తారు? మొత్తం చుట్టూ తిరిగి వస్తారనమాట. వాళ్ళ సరిహద్దు వెంబడి పడి మొత్తం చుట్టూ తిరిగి వెళ్తారనమాట. ఆ చుట్టూ తిరిగే దారి వాళ్ళకేం గుర్రపు రథాలు లేవు, ఎడ్ల బండ్లు లేవు, నడుచుకుంటున్నాయి కదా. సో మొత్తం చుట్టూ తిరిగి వెళ్తారనమాట. ఇంకా వీళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి. కానీ ఇట్లా అసలు వాళ్ళని ద్వేషించడం, ఇజ్రాయేలీలను ద్వేషించడం, ఇజ్రాయేలీలు ఎవరు? వాళ్ళ అన్నదమ్ములే కదా, వాళ్ళ కజిన్సే. వాళ్ళని ద్వేషించడం అనేది ఎప్పుడూ జరుగుతూనే వచ్చిందనమాట. ఇప్పుడు సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలుకు వ్యతిరేకంగా ఎవరు యుద్ధం చేస్తే వాళ్ళకి సహకరించేవాళ్ళు. దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదుకు వ్యతిరేకంగా ఎవరైనా యుద్ధం చేస్తే వాళ్ళకి సహకరించేవాళ్ళు. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు సొలొమోనుకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులకు సహకరించేవాళ్ళు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సందర్భంలో యెహోరాము యూదాకు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు యెహోరాము మీదకి యుద్ధానికి వచ్చిందేమో ఫిలిస్తీన్లు, అరబ్బీలు. ఇప్పుడు ఫిలిస్తీన్లు అరబ్బీలకు సహాయం చేస్తున్నారు. యూదా నాశనం కోసం ఎదురు చూస్తూ ఉండేదన్నమాట ఏదోము. యూదా దేశంపై దాడి జరిగిన ప్రతిసారి ఏదోము అయితే సంతోషించి సమరాలు చేసుకునేది, లేదా శత్రువులకు సహాయం చేసేది ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. లేదా కొల్ల సొమ్ము దోచుకోవడంలో వాళ్ళు దోచుకుంటే వీళ్ళు కూడా వెళ్ళి ఇజ్రాయేలును దోచుకోవడం, లేకపోతే ఇజ్రాయేలును తప్పించే దారులు వీళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళు ఒక వైపు నుంచి దాడి చేస్తుంటే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి పారిపోయే మార్గాలునే వీళ్ళు పోయి అక్కడ కాపలా ఉండేవాళ్ళు అనమాట. ఇజ్రాయేలీలను మొత్తానికి ఎలాగైనా వాళ్ళని ద్వేషించి వాళ్ళని నాశనం చేయాలని ఏదో ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉండేది. అయినా దేవుడు ప్రవచించిన విధంగా ఇప్పటి వరకు అంటే ఈ యెహోరాము మీదకి ఈ యుద్ధం
వచ్చినప్పుడు దండెత్తి వచ్చినప్పుడు అరబీలు ఫిలిస్తీన్, ఇప్పటికి ఒక 1000 సంవత్సరాలు అయింది దేవుడు ఆ ప్రవచనం చేసి, పెద్దవాడి చిన్నవాడికి దాసురగున ప్రవచనం చెప్పి ఈ 1000 సంవత్సరాల పాటు ఇజ్రాయేలుదే పై చేయిగా ఉండింది, వాళ్ళు ఎంత ప్రయత్నించినా. కానీ యెహోరాము చేయబట్టి ఆ పరిస్థితి కాస్త తలకిందులయ్యిందా అనే ఆందోళన మొదలైందనమాట యూదా ప్రజలకి. అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి ఒక యుద్ధం వచ్చిందే, ఏదోము కూడా మన కొలసొమ్మును తీసుకెళ్లిపోయి మన శత్రువులతో సహకరించి మనల్ని ఇంత అవమానానికి గురి చేస్తుంది, అసలు దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేశాడా, మనల్ని ఆయన మొత్తానికే వదిలేశాడా అని యూదా ప్రజలకు అనిపించేటువంటి పరిస్థితి ఇప్పుడు తలెత్తింది. కానీ దేవుడు వాళ్ళని పూర్తిగా విడిచిపెట్టేసేయలేదు అని చెప్పడం కోసమే దేవుడు ఆ ఏదోమీయులతో ఎలా వ్యవహరించబోతున్నాడు భవిష్యత్తులో, వాళ్ళ పాపం ఏంటి, ఆ పాపానికి దేవుడు ఎలా వాళ్ళని శిక్షించబోతున్నాడు అనే విషయాలన్నీ ఈ గ్రంథంలో రాయించి పెట్టడం ద్వారా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేయలేదు, మా శత్రువులతో ఆయన వ్యవహరించాల్సిన విధంగా వ్యవహరించబోతున్నాడు, ఆయన మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు, మా గురించిన ఆలోచన ఆయనకు ఉన్నది అనే ధైర్యము భరోసా యూదులకు కలగజేయడం కొరకే ఈ గ్రంథంలోని సంగతులన్నీ రాయబడ్డాయి. సో ఈ గ్రంథం ఏదోమును హెచ్చరించడానికి రాయబడింది ప్రాథమికంగా, కానీ దీనిని యూదులు కూడా చదివి ఉండొచ్చు కాబట్టి యూదులకు ప్రోత్సాహకరంగా ఉండడం కోసం కూడా దేవుడు ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టేసేయలేదు అనే భరోసా వాళ్ళకి కనిపించడం కోసం కూడా ఈ మాటలు రాయించాడు. ఇది అసలు ఈ పుస్తకం అంతటి యొక్క నేపథ్యము, దాన్ని రాయించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం. ఇప్పుడు అసలు ఏదోము మీదకి రాబోయే శిక్షకు ఒక కారణాన్ని ప్రత్యేకంగా దేవుడు తెలియజేశాడు. ఏంటా కారణం అంటే, దేవుడు గర్విష్ఠుల గర్వాన్ని అణిచేవాడిగా మనకి కనబడుతున్నాడు. మొత్తం ఈ మిగిలిన వచనాలన్నింటిలో 9వ వచనం వరకు మనం చూస్తే దేవుడు గర్విష్ఠుల యొక్క గర్వాన్ని, ఇక్కడ ఏదోము ప్రజలు వాళ్ళ హృదయ గర్వాన్ని దేవుడు అణచబోతున్నానని చెప్తూ ఉన్నాడు అనమాట. అత్యంత పురాతన పాపం ఏంటో తెలుసా? గర్వమే. ఈ గ్రంథంలో దేవుడు ఏదోమీయుల గర్వాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. అత్యంత నీచమైన పాపం ఏంటి అంటే కూడా గర్వమే. చాలా మంది వ్యభిచారము, స్వలింగ సంపర్కము, లేకపోతే చిన్నపిల్లలపైన అత్యాచారాలు చేయడం, ఇట్లాంటివి అత్యంత అసహ్యకరమైన పాపాలు, నీచమైన పాపాలు దేవుని దృష్టిలో అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో అత్యంత నీచమైన పాపము గర్వమే. సమస్త పాపానికి మూలము, విత్తనము అదే అన్నమాట. దేవుడు గర్విష్ఠులను అసహ్యించుకుంటాడని, వారిని నాశనం చేస్తాడు అని మనకు తెలుసు కదా. ఉదాహరణ కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను, మీరు తీయక్కర్లేదు, అవసరమైతే రిఫరెన్సెస్ నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఐజయా 2:12. అహంకారాతిశయములు గల ప్రతి దానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు, అవి అణగద్రొక్కబడును. ఏమవుతాయంట? అణగద్రొక్కబడతాయి. తర్వాత 31వ కీర్తనలో ఉన్న మాటలు చదువుతున్నాను. యెహోవా గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన ఏం చేస్తాడంట? ప్రతీకారం, గొప్ప ప్రతీకారం చేస్తాడంట. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, 1 Peter 5:5. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. సో ఈ వచనాలన్నీ చాలా స్పష్టంగా దేవుడు గర్విష్ఠులను ఎంతగా అసహ్యించుకుంటున్నాడో మనకి తెలియజేస్తుంది. సో ఇప్పుడు మొదటి వచనంలో ఏదోము పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏదోముతో దేవుడు ఎట్లా వ్యవహరించబోతున్నాడో తెలియజేస్తూ కొన్ని మాటలు మొదటి వచనం సగం నుంచి చదువుతున్నాను. ఏదోము మీద యుద్ధము చేయుదుము లెండి అని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. జనులను రేపడానికి, ఎవరి మీద యుద్ధం చేయడానికి? ఏదోము మీద యుద్ధం చేద్దాము అని చెప్పి జనులను రేపే ఒక దూత పంపబడతాడంట. ఈ మాటలు ఏదోము మీదకి రాబోయే దేవుని ఉగ్రతను సూచిస్తున్నాయి. తోటి రాజ్యాల వారిని ఏదోమీయుల మీదకి దండెత్తొచ్చిరా దేవుడు చేయబోతూ ఉన్నాడు. 2వ వచనం. నేను అన్యజనులలో నేను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. దేవుడు భవిష్యత్తులో ఏదోమును నాశనం చేయబోతున్నాడని చెప్తున్నాడు కదా. అయితే అది ఎట్లా చెప్పబడిందో చూడండి. నేను అన్యజనులలో నేను అల్పునిగా చేస్తాను అంటున్నాడా? ఇది భవిష్యత్తులో జరిగేది కదా. భవిష్యత్తులో జరిగేది కాబట్టి చేస్తాను అనాలి కదా. చేసి తిని ఆల్రెడీ జరిగిపోయినట్టుగా ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే దేవుడు ప్రవచనాత్మకంగా చెప్పిన మాటలు నెరవేరడం ఎంత ఖచ్చితమో తెలియజేయడానికి. అవి చెప్తున్నది దేవుడు కాబట్టి అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే సంగతులైనా సరే ఆల్రెడీ జరిగిపోయినట్టుగా దేవుడు ప్రవచనాల్లో మాట్లాడడం చాలా చోట్ల చూస్తూ ఉంటాం అనమాట. మనం అల్పునిగా మాత్రమే కాకుండా బహుగా తృణీకరింపబడిన దానిగా.
చేయబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు కదా. ఏదోమీల బలగాన్ని, సైనిక శక్తిని దేవుడు బలహీనపరిచి ఇతర దేశాల వారు వీరిని చెరపట్టుకుని పోయేలా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఇది ఏదోము మీదకి దేవుడు తీసుకురాబోతున్న తీర్పు గురించి స్పష్టంగా సూటిగా ప్రారంభ 2 వచనాల్లోనే చెప్పబడిన మాటలు. ఎందుకు ఏదోమీలు గర్విష్ఠులుగా ఉన్నారు అసలు, లేదా ఆ గర్వానికి గల కారణం ఏంటో మనం చూస్తే, అసలు గర్వం అనే కారణము ఎక్కడ చెప్పబడింది? 3వ వచనంలో చెప్పబడింది కదా. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడు వేయండి, కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకు పడద్రోయగలవాడు అని అనుకున్నాను, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోదు. సో కారణం స్పష్టంగా దేవుడే చెప్పాడా లేదా? చాలా స్పష్టంగా చెప్పాడు. నీ హృదయము గర్వము చేత నీవు మోసపోతివి. ఇంతకీ ఏదోమీలు గర్విష్ఠులుగా ఉన్నారని ఎందుకంటే ఒక 3 విషయాలు ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. వాళ్ళ గర్వానికి సంబంధించిన 3 విషయాలు. ఏ విషయాలలో వాళ్ళు గర్విస్తున్నారో ఒక 3 సంగతులు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది భద్రత, సెక్యూరిటీ. భద్రతను బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. 3వ వచనం, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా. ఏదోమ దేశము పర్వతాల మీద ఉన్న దేశం అనమాట. అంటే కొండల పైన గుహలు తొలిచి ఆ కొండ సందులలో అక్కడే కొండలపైనే నివాసం ఉండేటువంటి దేశం. పెద్ద పెద్ద పట్టణాలు సైతం కొండలపైన నిర్మించబడ్డాయి. దాని రాజధాని పెట్రా. చాలా ఎత్తైన పర్వతాల మీద ఉన్న దేశం కాబట్టి చాలా దూరం నుంచే శత్రువులు కనిపించేవాళ్ళు. అసలు శత్రువులు వచ్చి దాడి చేయడం కూడా అంత ఈజీ కాదనమాట. ఇప్పుడు ఏనుగులు గుర్రాలు వేసుకొని వచ్చారనుకోండి, కొండలపైకి ఎక్కడము కొంచెం కష్టమే కదా. ఏదోమీయుల నివాస స్థలాన్ని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. దానికోసము ఆదికాండం 36వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూస్తారా? ఆదికాండము 36వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 36వ అధ్యాయం 8వ వచనం. అందులో ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఏదోము. ఏశావు నివసించను అని అంటే ఏశావు అతని సంతానం వారందరూ కూడా ఇంకా అక్కడే నివసించారు తర్వాత. సో ఏదోమీయులు లేదా ఏశావు సంతానం ఎక్కడ నివసించారు? శేయీరు మన్యములో నివసించారు. ఏశావు అంటే ఏదోమే అనడానికి ఇది ఇంకొక ఆధారం. సరే, ఈ శేయీరు మన్యములో నివసించేలాగా అది వీళ్ళకి ఎవరిచ్చారు? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలందరికీ భూభాగాలు పంచిపెడుతూ ఉన్న సందర్భంలో దేవుడు ఏశావును కూడా విడిచిపెట్టలేదు. చాలా అద్భుతమైన విషయం అది. అసలు కనాను దేశం ఎవరికి వాగ్దానం చేయబడింది చెప్పండి? ఇజ్రాయేలీలకు వాగ్దానం చేయబడింది కదా. సార్, ఆ కనాను దేశానికి వాళ్ళకి ఎట్లా పంచిపెట్టాడు అది చెప్తూ ఉన్న సందర్భంలో ఈ ఏశావుకు కూడా దేవుడు కొంత కేటాయించాడు అనమాట. వాళ్ళకు కూడా జియోగ్రఫికల్ గా కొంత భూభాగాన్ని కేటాయించాడు. దాని గురించి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నారు. ఏమన్నది అక్కడ? ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులను ఇచ్చితిని, శేయీరు మన్య. అంటే ఎందుకు నేను ఏశావుకి ఇస్తున్నాను ఇది అనే దానికి ముందు కారణం చెప్పాడు. ఏంటది? ఇస్సాకు నేను యాకోబును మాత్రమే కాదు ఇస్సాకును కూడా ఇచ్చాను నేను. సో యాకోబుకి నేను పంచిస్తున్నాను ఈ భూభాగాన్ని, కనాను దేశాన్ని. సరే, మరి ఏశావు సంగతి ఏంటో కూడా చెప్తున్నాను. ఇదిగో అని శేయీరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏశావుకి ఇచ్చి తిని. సో ఎవరిచ్చారు ఈ శేయీరు మన్యాన్ని? ఏశావు సంతానానికి లేదా ఏదోమీలకు ఎవరిచ్చారు? దేవుడే. స్వాధీనపరుచుకున్నట్లు అంటే అప్పటికే అక్కడ ఎవరో ఉన్నారు, హోరీయులు అనేవాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళను వెళ్ళగొట్టి వీళ్ళు ఆ శేయీరు మన్యాన్ని స్వాధీనపరుచుకునేలాగా ఎవరు వాళ్ళకి ఆ శేయీరు మన్యాన్ని అనుగ్రహించారంటే దేవుడే. సో ఈ వచనాలను బట్టి ఏశావు మరొక పేరు ఏదోమని, అతనే ఏదోములకు తండ్రి అని మనకి మరొకసారి స్పష్టమవుతుంది. అలాగే దేవుడే ఏదోముకు శేయీరు మన్యాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించే కృపను అనుగ్రహించాడని కూడా తెలుస్తుంది. శేయీరు మన్యం అనేది ఒక పర్వతం కాదు, అదొక పర్వత శ్రేణి. అంటే పర్వతాలన్నీ కలిసి ఉన్నట్టు ఒకే చోట చాలా పర్వతాలు ఉన్నటువంటి ఒక పర్వత శ్రేణి అనమాట శేయీరు మన్యం అనేది. సో ఈ పర్వతాలు దాదాపు 2000 నుండి 6000 అడుగుల ఎత్తునుండేవి అనమాట. అలాంటి పర్వతాల పైనటువంటి పెద్ద పెద్ద పట్టణాలు కూడా నిర్మించబడి ఉన్నటువంటి ఒక దేశం. చాలా చిన్న దేశమే, కాకపోతే చాలా ఎత్తులో ఉన్నటువంటి దేశం అనమాట. ఇలాంటి ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ ఏదోమీయులు వారి స్థితిని బట్టి బహుగా అతిశయించేవారు. అసలు దేవుడే ఈ ప్రాంతాన్ని తమ పితరుడైన ఏశావుకి ఇచ్చాడనే సంగతిని పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ బలాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. వాళ్ళ హృదయ గర్వం వాళ్ళని మోసం చేసింది అని దేవుడు తెలియజేస్తున్నాడు కదా. 3వ వచనం కొనసాగింపుగా ఉన్న మాటలు చూడండి. వాళ్ళు ఏమంటున్నారు?
ఈ దేశాన్ని వాళ్ళకి ఎవరిచ్చారు? అసలు దేవుడే ఇచ్చాడు కదా. అదంతా మర్చిపోయి గర్విస్తూ వాళ్ళు ఏమంటున్నారు చూడండి, నన్ను క్రిందకి పడద్రోయగలవాడు ఎవడని అనుకుని వాడా. కిందకి పడద్రోయడం అంటే ఆ పర్వతాల నుంచి పడద్రోయడం గురించా? దాని గురించి కాదు. అంటే మమ్మల్ని ఓడించేవాడు ఎవడైనా ఉన్నాడా అసలు అంటే మేము చాలా భద్రంగా ఫుల్లీ సెక్యూర్డ్ మేము అనుకుని వాడాని హృదయపు గర్వము చేత నీవు మోసపోదు. గుర్రాలు ఏనుగులు కొండలపైకి ఎక్కడము కష్టం కదా. మామూలుగా ఒక దేశం పైకి లేదా ఒక రాజ్యం పైకి దండెత్తి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళని చెరపట్టడం అనేది దాంతో పోలిస్తే ఈ కొండలపైన ఉన్నటువంటి దేశాన్ని ఆక్రమించుకోవడం, దాడి చేసి వాళ్ళని లోబరుచుకోవడం, వాళ్ళని నాశనం చేయడం అనేది కాస్త కష్టమైన పని. కాబట్టి మమ్మల్ని ఓడించగలవాడేవాడు, మాపై దండెత్తి వచ్చి మమ్మల్ని పట్టుకుని వాడేవాడని వీళ్ళు గర్విస్తున్నారు. పూర్వం రోజుల్లో పట్టణాల చుట్టూ, కోటల చుట్టూ పెద్ద పెద్ద గోడలు నిర్మించుకునేవాళ్ళు కదా, ప్రహరీ గోడలు. చైనా దేశము అయితే మొత్తం దేశం చుట్టూ గోడ నిర్మించబడినట్టు ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి మనకు తెలుసు. ఆ గోడ యొక్క వెడల్పు ఎంత ఉండేదంటే ఏమని చెప్తారంటే 2 గుర్ర బండ్లు పక్క పక్కనే నడవగలిగేంత వెడల్పుగా ఉండేవంట ఆ గోడలు. అంత పెద్ద గోడలు దేని చుట్టూ కట్టారు? దేశం చుట్టూనే కట్టారు వాళ్ళు, చైనా దేశం చుట్టూ, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అటువంటి భద్రతను ఏర్పాటు చేసుకున్న రాజులు, ప్రజలు, దేశాలు ఏమనుకునేవాళ్ళు? ఈ ఏదోం ప్రజల్లాగా మేము చాలా సురక్షితంగా ఉన్నాము, మమ్మల్ని పడద్రోయగలవాడు ఎవడు? ఎప్పటి వరకు అనుకోవచ్చు ఇట్లాగా? ఎవరైనా వాళ్ళ మీద దండెత్తి వచ్చి వాళ్ళని ఆక్రమించుకునే వరకు అనుకోవచ్చు, అప్పటి వరకే అనుకోవచ్చు కదా. ఎందుకు ఆ మాట చెప్తున్నాను? ఎందుకంటే చరిత్రలో ఓటమి చవి చూడని రాజ్యమే లేదు కాబట్టి. ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా ప్రతి రాజ్యము ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక విధంగా కూలిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయపు గర్వము చేత నీ హృదయపు గర్వము చేత అది పాప సంబంధమైనది, నువ్వు గర్వించకూడదు, నేను నిన్ను శిక్షిస్తాను, అది నాకు అసహ్యమైంది. నీ హృదయపు గర్వం చేత నువ్వు మోసపోయావు. మోసం ఏంటా మోసం? నేను భద్రంగా ఉన్నాను, నన్ను ఎవరేం చేయలేరు, నన్ను పడేయలేరు అని అనుకుంటున్నారు. కానీ అది నిజమైన భద్రత కాదు. అది నిజమైన భద్రతేనా? అస్సలు కాదు. దేవుడు అందుకే నువ్వు మోసపోయావు అని చెప్తున్నాడు. నిజమైన భద్రత కోట గోడల్లో లేదు, సైన్యంలో లేదు, గుర్రాల్లో, ఏనుగులలో, యోధులలో, ప్రజల సంఖ్యలో, సంపదలలో, జ్ఞానములో, దేనిలోనూ నిజమైన భద్రత లేదు. నిజమైన భద్రత దేనిలో మాత్రమే ఉంది? దేవునిలో మాత్రమే ఉంది. యెహోవా యందు మాత్రమే నిజమైన భద్రత ఉంది. ఎవరైనా ఈ లోక సంబంధమైన వాటి మీద లక్ష్యం ఉంచి వాటిలోనే తమకు భద్రత ఉందని భావిస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటని దేవుడు చెప్తున్నాడు? వాళ్ళు మోసపోయారు అని చెప్తున్నాడు. ఏదో మీరు తాము భద్రంగా ఉన్నామని గర్విస్తున్నందుకు దేవుడు వారిని ఎలా శిక్షించబోతున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి, ఒక కారణం ఏ విధంగా వాళ్ళు గర్విష్ఠులుగా ఉన్నారో ఒక విషయం చెప్పి ఇప్పుడు 4వ వచనంలో వాళ్ళతో దేవుడు ఎలా వ్యవహరించబోతున్నాడో మళ్ళీ చెప్తున్నాడు. 4వ వచనం, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు అని ఉపదేశం చెప్తున్నాడు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు? ఎందుకంటే ఈ ప్రవచనాన్ని ఏ ప్రవచనాన్ని అయితే తను చెప్తున్నాడో అది తన సొంత ఆలోచన కాదని, అది దేవుని బయలుపాటని మరియు దేవుని నిర్ణయం అని తెలియజేయడానికి ఇలా చెప్తున్నాడు. ఇది యెహోవా వాక్కు కనుక ఈ మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని నొక్కి చెప్తున్నాడు అనమాట. ఎందుకు యెహోవా వాక్కు ఉపదేశకి ఏమని బయలుపరిచింది? అచ్చటి నుండి నేను నిన్ను కిందకు పడవేతును అని దేవుడు ఏదోమీల గురించి చెప్తున్నాడు కదా. ఎట్లా పడేస్తాడంటే, సాధారణంగా పక్షులు గూడు కట్టుకోవడం గురించి మనకు తెలుసు. ఎక్కడ కట్టుకుంటాయి? చెట్ల పైన లేదా గుట్టల్లోనో గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి కదా. కానీ పక్షిరాజు కాస్త ప్రత్యేకం అనమాట. చాలా ఎత్తైన కొండల మీద పక్షిరాజు గూడు కట్టుకుంటుంది. అంత ఎత్తున పక్షిరాజు గూడంత ఎత్తున నువ్వు ఇల్లు కట్టుకున్నా, పక్షిరాజు గూడంత కాదు, నువ్వు నక్షత్రములలో ఇల్లు కట్టుకున్నా నేను నిన్నేం చేస్తాను? కింద పడవేతును. మన జీవితాల్లో మనం కలిగి ఉన్న చాలా వాటిని బట్టి ఒక ఫాల్స్ సెక్యూరిటీని కలిగి ఉంటాం. ఒక అబద్ధపు భద్రతాభావం. ఇల్లును బట్టి, స్థలాలను బట్టి, మన దగ్గర ఉన్న నిలువ ఉన్న డబ్బుల్ని బట్టి, బంగారాన్ని బట్టి, బంధువర్గాన్ని, మంది బలాన్ని, బలగాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలు బట్టి నేను భద్రంగా ఉన్నాను, నేను బాగా మేనేజ్ చేసేయగలను, నాకంతా నేను బాగా జరిగించుకోగలను, నాకేం తక్కువ లేదు, నాకు ఇంకెవరూ అక్కర్లేదు అని దేవునికి వేరుగా మన దగ్గర మనం కలిగి ఉన్న వాటిని బట్టి ఒకవేళ గర్విస్తూ ఉంటే కనుక
దేవుడు మన గర్వాన్ని అణుస్తాడు, మనల్ని క్రింద పడవేస్తాడు. నిజమైన భద్రత దేవుని యందు మాత్రమే ఉంది. మనం ఈ రోజున బ్రతుకున్నామంటే అది దేవుని కనికరం కదా. ఈ రోజున మనం అందరము విభోచించబడిన జనముగా దేవుణ్ణి ఈ రీతిన కూడుకుని ఆరాధించగలుగుతున్నామంటే అది కూడా దేవుని కనికరమే. అంటే భౌతికంగాను ఆత్మీయంగాను మనకు నిజమైన భద్రత సర్వశక్తి గల దేవుని యందు మాత్రమే ఉంది కదా. అన్ని ఆపదల నుంచి తప్పించుకొని ఇప్పుడు బ్రతుకున్నాము. అలాగే నిత్య నాశనం నుంచి కూడా మన ఆత్మ తప్పించబడి విమోచించబడి మనం ఈ రీతిన రక్షించబడిన జనముగా ఉన్నామంటే రెండు విధాలుగా భౌతికంగా ఆత్మీయంగా మనకు నిజమైన భద్రత రక్షణ కలుగజేసేది ఎవరు మాత్రమే? యెహోవా మాత్రమే. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఎవరికి భయపడాలో ప్రభు చెప్తూ, ఆత్మను చంపనయక దేహమునే చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడి వానికే ఎక్కువగా భయపడండి అని అంటున్నాడు. అంటే దేవునికి భయపడమని చెప్తున్నాడు. ఎందుకు? ఆత్మను శరీరమును రెండింటిని నాశనం చేయగలవాడు ఆయనే, రెండింటిని రక్షించగలవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయనకే భయపడండి. కాబట్టి మనం ఆయనను బట్టే అతిశయించాలి. మన అతిశయం ఆయనే అయి ఉండాలి. మరి దేనిని బట్టి మనం అతిశయించడానికి వీల్లేదు. కొలసి 3:2లో పౌలు భక్తులు చెప్తున్నాడు, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. ఇది మొదటి విషయం. రెండవది ఏంటంటే వాళ్ళు కలిగి ఉన్న ధనం. వాళ్ళు గర్వించడానికి మొదటి కారణం సెక్యూరిటీ, రెండవది వెల్త్, ధనము. 5వ వచనం, చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదకి వచ్చినట్ల. మళ్ళీ తీర్పు ఎలా రాబోతుంది వాళ్ళ మీద కానీ కంటిన్యూ చేస్తూ, ధనాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు కదా. ఆ ధనాన్ని బట్టి అతిశయం, మా దగ్గర పెద్ద డబ్బులే ఉన్నాయిలేండి అని చాలా మందికి అనిపిస్తుంటది. చాలా మందికి ఏమనిపిస్తుంది? మా దగ్గర ఏమైనా కోట్లు ఉన్నాయా డబ్బులు బట్టి గర్వించేంత డబ్బులు మాకు లేవండి అని అంటుంటారు. ఎంత డబ్బులు ఉంటే గర్వించవచ్చు చెప్పండి? ఒక రాజుగారు ఒకసారి మారువేషం వేసుకొని తన రాజ్యంలో నడుస్తూ ఉన్నాడంట, వెళ్తూ ఉన్నాడు. మారువేషం వేసుకొని వెళ్ళాడంటేనే ఆయనకు వేరే ఏవో పనులు ఉన్నాయి, ఏవో తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆయన రాజ్యంలో జరుగుతున్న పరిస్థితుల గురించి. ఒక బిచ్చగాడు రోడ్డు పక్కన పడుకొని ఉన్నాడంట. ఎట్లా పడుకున్నాడంటే కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటా పాట పాడుతున్నాడంట. రాగం తీస్తూ కాలు ఊపుకుంటా ఒక బిచ్చగాడు రోడ్డు పక్కన పడుకున్నాడు. ఈ రాజుగారు వెళ్ళి, ఏమైందయ్యా ఇంత సంతోషంగా ఉన్నావు, నీకేమి చీకు చింత బాధలు ఏం లేవా అంటే, నాకేం బాధలండి, నాకు ఈ పూట తిండి ఆహారము దొరికేసింది, బిందాస్, ఇంకా ఈ పూట తిండి దొరికింది కాబట్టి చాలు. ఇంకా గర్వించడానికి ఎంత ఉంటే సరిపోతుంది డబ్బులు? ఈ పూట తిండి దాన్ని బట్టి కూడా గర్వించవచ్చు. ఈ పూటకి తినడానికి ఆహారం ఉంటే ఆ కొంచెంని బట్టి కూడా గర్వించవచ్చు. కడుబీద వాడు సైతము గర్వం అనే పాపము నాకు సంబంధించింది కాదు అనడానికి లేదు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటో చూడండి. చోరులే గాని 5వ వచనం, రాత్రి కన్నం వేయవారే గాని నీ మీదకి వచ్చిన ఎడల, అంటే వస్తారు కదా, వస్తే మామూలుగా ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఏం జరుగుతుంది? మామూలుగా తమకు కావలసినంత మట్టుకు దోచుకుంటారు. అదే కదా మామూలుగా జరిగేది. ఎవరైనా దొంగలు పడితే ఏం చేస్తారు? కావలసినంత మట్టుకు దోచుకుంటారు కదా. దేవుడే ఏదో మీదకి అంటే వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో కంటిన్యూషన్ లో, ద్రాక్ష పండ్లను ఏరువారు నీ ఎద్దుకు వచ్చినట్లు పరిగె ఏరుకున్న వారికి కొంత ఉండనితురు కదా, నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. అంటే దేవుడే ఏదో మీదకి న్యాయమైన తీర్పు తీసుకొస్తున్నాడని మనం గ్రహించాలి. మనుషులు ఒకవేళ దోచుకోవాలనుకుంటే వాళ్ళకి అవసరమైనంత దోచుకుంటారు కదా. కానీ దేవుడు తన శత్రువులను తీర్పు తీర్చినప్పుడు వారి నాశనం పరిపూర్ణమైనదిగా, దేవుడే ఈ విధంగా చేశాడు అని బాహాటంగా తెలిసే విధంగా దేవుడు చేస్తాడనమాట. మామూలుగా దొంగలు పడ్డారు వెళ్ళిపోయారులే అంటే, దొంగలు ప్రతిసారి పడతారు కదా, అన్ని దేశాలని దోచుకుంటారు కదా అని సాధారణంగా నార్మల్గా జరిగే విషయం లాగా ఉండదు అది. ఇది దేవుని తీర్పుగా రాబోతుంది కాబట్టి తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా అవుతుందంటే, వాళ్ళు బొత్తిగా చెడి ఉన్నారంట. అలా అవుతుంది వాళ్ళ పరిస్థితి. తద్వారా దేవుడు ఏం తెలియజేస్తాడు? అది తన తీర్పు అని వాళ్ళకి తెలియజేస్తాడు అనమాట. సొదొమ గొమొర్రాల నాశనమైన తీరు చూస్తే అలాంటి నాశనం దేవుడు మాత్రమే తీసుకురాగలని తెలుస్తుందో తెలీదా? మనకి తెలుస్తుంది కదా. ఆకాశం నుంచి అగ్నిగంధకములు దిగి నాశనం చేయడం చరిత్రలో ఇంకెప్పుడేం జరిగిందా? అంటే అలాంటిది ఇంకెక్కడా చూడకుండా ఇది నార్మలే కదా, అన్ని చోట్ల జరిగేది కదా అనేలాగా ఉండదు. దేవుని తీర్పు ఎవరి మీదకైనా వస్తే అది దేవుని తీర్పే, దేవుడే ఇలా చేయగలడు అని స్పష్టంగా తెలిసే విధంగా దేవుడు నాశనాన్ని తీసుకొస్తాడనమాట. అదేవిధంగా ఏదోమును చూసిన వారు ఎవరైనా ఇలాంటి నాశనం దేవుని శాపాన్ని బట్టి వీరికి సంభవించిందని అర్థమయ్యే విధంగా వాళ్ళ మీదకి చోరులు దోచుకునే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. బొత్తిగా చెడి ఉన్నారు. ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాడు కదా.
ఏంటది, ద్రాక్ష పళ్ళను ఏరేటప్పుడు, కోత కోసేటప్పుడు సాధారణంగా ఇజ్రాయేల్ దేశంలో ఏం జరిగేదంటే పరిగె విడిచిపెట్టడం. అంటే కోత కోసేటప్పుడు పడిపోయిన అటు ఇటు పడిపోయినవన్నీ విడిచిపెట్టేసేవాళ్ళు. వెనకాల పరిగె ఏరుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇవన్నీ ఏరుకొని సమకూర్చుకొని ఉంచుకునేవాళ్ళు. ఎవరు? పేదవారు, విధవరాండ్రు. ఋతు గ్రంథంలో మనం చూస్తాం కదా. సో ఇవి వాళ్ళు సమకూర్చుకొని వాళ్ళకి ఆహారంగా ఉండడం కోసం దేవుడు కూడా ఏం చెప్పి వదిలేమన్నాడు. అలాంటి ఒక పద్ధతి వాళ్ళ మధ్యలో ఉండిందనమాట. సో సాధారణంగా వదిలిపెట్టేస్తారు కదా, సాధారణంగా కోత కోసే వాళ్ళు అలా కొంత వదిలేస్తారు. కానీ ఏదో మీలతో దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, నిన్ను దోచుకునేవారు మాత్రం ఏమీ విడిచిపెట్టరు. అలా దేవుని తీర్పు వాళ్ళ మీదకి రాబోతుందంట. సాధారణంగా అయితే కోత కోసేవారు కొంత పరిగే వదిలేస్తారు, కానీ నిన్ను దోచుకునేవారు మాత్రం అసలు ఏమీ విడిచిపెట్టరు. నువ్వు బొత్తిగా చెడిపోతావు అని అంటున్నా. దేవుని వాక్యంలో కొన్ని సందర్భాలను మనం పరిశీలిస్తే అసలు వాళ్ళు ఏ విధంగా పడద్రోయబడ్డారో, ఎలా నాశనానికి అప్పగించబడ్డారో కొన్ని మాటలు నేను చదువుతాను, వినండి. జస్ట్ మీరు రిఫరెన్సెస్ నోట్ చేసుకొని కావాలంటే. యెషయా గ్రంథం 14:12 ఐజాయా 14:12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఇది లూసిఫర్ గురించి చెప్పబడిన మాట. ఇర్మియా గ్రంథం 50:23. జెర్మయా 50:23, 50:23. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరగొట్టబడిను, అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయిను. ఈ బొత్తిగా పాడైపోయిన అనే మాట చూస్తున్నాం కదా. తర్వాత విలాప వాక్యములు 1:1. లామెంటేషన్స్ 1:1. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. ఈ వచనాలంటిలో కూడా నీవు నేలమట్టుకు ఎట్లు నరకబడితివి అని లూసిఫర్ గురించి, బొత్తిగా పాడైపోయాను అని బబులోను గురించి, జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమైన ఇజ్రాయేల్ గురించి చెప్పబడింది. సో ఇది దేవుని సంపూర్ణమైన తీర్పుకు నిదర్శనం అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి పదాలు ఇప్పుడు ఏదోము గురించి కూడా చెప్తున్నాడు కదా, నీవు బొత్తిగా చెడి ఉన్నావు, ఇలాంటి మాటలే ఏదోము గురించి కూడా చెప్తున్నాడు. జాన్ గిల్ అనే భక్తుడు ఈ విధంగా చెప్తాడు, ఏదోము విషయంలో సంపూర్ణమైన నాశనం ఉంటుంది అని వచనం సూచిస్తుంది. నీవు బొత్తిగా చెడి ఉన్నావు అనే మాటను బట్టి, అనగా ఏదోమును ధ్వంసం చేసే విషయంలో దేవుడు అసలు ఏ కోణంలోనూ వాళ్ళని విడిచిపెట్టకుండా అన్ని విధాలుగా వాళ్ళని నాశనం చేయబోతూ ఉన్నాడు. 6వ వచనం. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనం అంతయు పట్టబడును. మళ్ళా బొత్తిగా చెడి ఉన్నావు అన్న మాటకు తోడుగా ఇక్కడేముంది, దాచిపెట్టిన ధనము అంతయు. సాధారణంగా దొంగలు పడ్డారనుకోండి ఎవరింట్లోనైనా, మొత్తం ఫర్నిచరు, వంట సామాన్లు, ఇల్లు ఖాళీ చేస్తే ఎంత ఖాళీ అయిపోతుందో అట్లా అన్ని డీసీఎంలు తెచ్చుకొని 2-3 లారీలు తెచ్చుకొని నింపుకొని పోతారా? అట్లా అసలు ఎవరు దొంగతనం చేయరు కదా. చాలా విలువైన వాటిని, వాళ్ళు మోయగలిగిన వాటిని మాత్రం వచ్చి మోసుకొని పోతారు, అంతే కదా. కానీ దేవుని తీర్పు ఏదో మీదకి వస్తుందంట. దేవుడు అంటున్నాడు, నువ్వు దాచిపెట్టుకున్న ధనం అంతటినీ దోచుకుంటారంటే ఇంకేమీ మిగలదు. దేవుడు ఏదో మీదకు తీసుకొచ్చే తీర్పులో భాగంగా ఆర్థిక సంక్షోభాన్ని కలగజేయబోతున్నాడని అర్థమవుతుంది. వాళ్ళు దాచిపెట్టిన ధనం అంతయు పట్టబడిన అనే మాటని ఇంకా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, వాళ్ళు దాచిపెట్టిన ధనమంతయు అనే పదం పాత నిబంధనలు ఇక్కడ ఒక్కచోటే వాడబడింది అనమాట. ఏదోములో రాగి గనులు ఉన్నాయి, సారవంతమైన భూమి ఉంది. ఇది ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా, బిజినెస్ సెంటర్ గా ఉండింది అనమాట, కమర్షియల్ సెంటర్ గా. దీనిని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏదోము యొక్క వాణిజ్య పలుకుబడిని మొత్తం దేవుడు ఏం చేయబోతున్నాడు, నిర్మూలన చేయబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు. ఒక ఆర్థిక సంక్షోభం ఆ దేశం మీదకి రాబోతోంది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అప్లికేషన్గా మనం ఆలోచించుకోవాల్సిన విషయం, ఒకవేళ నీ ధనాన్ని బట్టి నువ్వు ఒకవేళ గర్విస్తే, దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాలన్నింటినీ 2వ రోజున రోడ్డు మీద నిలబెట్టేయగలడు. సమస్తాన్ని తీసివేయగలడు. తీసివేయడానికి ఆయనకి ఎంత టైం పడుతుంది కదా. కాబట్టి మనం మన ధనాన్ని బట్టి ఎప్పుడూ గర్వించకుండా, మన హృదయంలో ఆ గర్వం అనే పాపానికి అసలు చోటు ఇవ్వకుండా మన హృదయాన్ని మనం కాచుకునే వారముగా ఉండాలి. సో మొదటిది, వాళ్ళ గర్వం దీన్ని బట్టి, వాళ్ళ భద్రతను బట్టి వాళ్ళు గర్విస్తున్నారు. అది నిజమైన భద్రత కాదు, వాళ్ళు మోసపోయారు, వాళ్ళు నేను కింద పడేస్తానని దేవుడు చెప్పాడు. రెండవది, వాళ్ళ ధనాన్ని బట్టి గర్విస్తున్నారు. దోచుకునేవారు నీ మీదకి వస్తే నీ దగ్గర ఉన్న సమస్తాన్ని దోచుకుంటారు, ఏది విడిచిపెట్టరు. బొత్తిగా చెడిపోయిన స్థితికి నువ్వు వస్తావు అని దేవుడు చెప్తున్నాడు. మూడవది, ప్రజల అండదండల్ని చూసుకొని, వాళ్ళ స్నేహితుల్ని, మనుషుల్ని ఆధారం చేసుకొని వాళ్ళు గర్విస్తున్నారు. 7వ వచనం. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు, నీతో సమాధానంగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారం చేయుదురు, వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు, ఏదోమునకు వివేచన లేకపోయిన. ఏదోమీలకు ఉన్న 3 బలాలు
ఏంటంటే అవి భద్రత, ధనము, ప్రజలు, మూడింటి మీద కొడుతున్నాడు దేవుడు. ఈ మూడింటిని బట్టి వాళ్ళు గర్విస్తున్నారు. ఇది వాళ్ళ అతిశయానికి కారణం. ఈ మూడింటిని దేవుడు గట్టిగా కొడుతున్నాడు అనమాట తన తీర్పులో. ఏదో వీళ్ళు పక్క రాజ్యాల రాజులతో సంధి చేసుకొని తమకు ఎటువంటి అపాయము లేదని, తమ చుట్టూ ఉన్న సరిహద్దులలో ఎటువంటి ప్రమాదము పొంచి లేదన్న భ్రమలో బ్రతుకుతున్నారు. జ్ఞానులు గాని సంధి చేసుకొని నీతో సమాధానంగా ఉన్నవారు, నువ్వు అన్నం పెట్టి పోషించిన వారు, వాళ్ళంతా ఎప్పటికీ నీతో నమ్మకంగా స్నేహంగా ఉంటారని నువ్వు భావిస్తున్నావు, భ్రమపడుతున్నావు. కానీ వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు, తరిమి కొడతారు. వారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు, నీ కొరకు ఉరి ఒడ్డుదురు, నిన్ను చంపాలని చూస్తారు. ఏదోమీలకు వారితో ఉన్న స్నేహాన్ని మనం అర్థం చేసుకోవడానికి అక్కడ చూడండి, వారు నీ అన్నము తిని, ఇంట్లో కూర్చొని అన్నం తింటున్నారంటే వాళ్ళ మధ్య ఉన్న స్నేహ సంబంధాలు ఎంత బాగున్నాయో అర్థమవుతుంది కదా. ఏదోము నుండి లాభాన్ని పొందుకున్న వాళ్ళే ఇప్పుడు ఏదోముకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయబోతున్నారు. మనుషులను మాత్రమే నమ్ముట ఉత్తమమైన విషయం కాదు, యెహోవాను ఆశ్రయించుట మాత్రమే మేలు అని మరొకసారి జ్ఞాపకం చేయబడుతుంది. ఎవరైనా దేవుని ఆశ్రయ దుర్గంగా చేసుకోకుండా మనుషులను లేదా రాజులను మాత్రమే ఆశ్రయిస్తారో వారి పరిస్థితి ఇలాగే అయ్యే అవకాశము లేకపోలేదు. వారు నమ్మిన వారే విరోధులై తిరుగుబాటు చేసే ప్రమాదము ఉంది. సంధి చేసిన వారు, సమాధానంగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారం చేదురని ఏదోము దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని విసర్జించి దేవుని ప్రజలకు హాని చేసే వారికి దేవుడు కూడా హాని చేస్తాడని చెప్పడానికి దేవుడు ఏదోము మీదకి తీసుకొచ్చిన ఈ తీర్పు ఒక నిదర్శనంగా ఉంది. ఈ మోసాన్ని వాళ్ళు గ్రహించడానికి వీలు లేకుండా, ఇలా భ్రమలో ఉన్నాం మేము అని వాళ్ళకి తెలివికొచ్చి వాళ్ళు జాగ్రత్త పడడానికి అసలు అవకాశమే లేకుండా దేవుని తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందంటే 8వ వచనం చూడండి. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవాకు సరైన ఆలోచన చెప్పేవాడు కూడా ఉండడంట. అరే నువ్వు మోసపోతున్నారా, వాడు నిన్ను వెన్నుపోటు పడుస్తాడు, వాడి మాటలు నువ్వు నమ్మద్దు అని ఒక తెలివైన ఆలోచన చెప్పేయడానికి అవకాశం లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడు, జ్ఞానుల్ని కూడా నాశనం చేస్తాడు. ఆ దినమందు అనే మాట ఈ ప్రవచనం నెరవేర్పు దినంగా, దేవుని ఉగ్రత కనపరిచేబడే దినంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దినమందు ఏం జరుగుతుందో మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఏశావు పర్వతంలో వివేచన లేకపోయినట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనం చేసి, ఈ మాటలు చెప్తుంది తానే అని దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఇది యెహోవా వాక్కు అనే మాటను జోడిస్తున్నాడు. ఇది ఆ మాట నెరవేర్పు యొక్క ఖచ్చితత్వాన్ని, ఎంత ఖచ్చితంగా ఆ మాట నెరవేరబోతుందో తెలియజేస్తుంది అనమాట. ఇది యెహోవా వాక్కు అనే మాట జోడించడాన్ని బట్టి ఏదోములోని జ్ఞానులను నాశనం చేస్తానని దేవుడు చెప్తున్నప్పుడు ఈ మాటలు 2 విధాలుగా నెరవేరే అవకాశం ఉంది. ఏదోము మీదకి నాశనం వచ్చినప్పుడు, శత్రువులు వీళ్ళపై దండయాత్ర చేసినప్పుడు సరైన సలహా ఇవ్వడానికి జ్ఞానులు ఎవరు లేకుండా పోతారు. అంటే వాళ్ళందరినీ దేవుడు నాశనం చేసే అవకాశం ఉంది, అంటే దేవుడు వాళ్ళని మరణానికి అప్పగించే అవకాశం ఉంది. లేదా ఏదోములోని జ్ఞానులు ఇచ్చే సలహాలను దేవుడు వ్యర్థపరిచే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ఒక పని కూడా చేస్తానని దేవుడు 33వ కీర్తన 10వ వచనంలో చెప్తాడు. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయును. సో అలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. మొత్తానికి దేవుడు ఏం చేస్తాడు, సరైన ఆలోచనే వాళ్ళకి లేకుండా వాళ్ళ ఆ భ్రమలోనే నశించిపోయేలాగా దేవుడు చేస్తాడు. ఏశావు పర్వతం అనేది షేయిరు మన్యములని ఇందాక చూసాం కదా. ఏశావు దీనిని స్వాధీనపరచుకోక ముందు అక్కడ హోరీయులు ఆ ప్రాంతంలో నివసించేవాళ్ళు. ఇది ఎప్పుడో సంగతి. ఆదికాండం ఇందాక చదివాం కదా మనం, యెహోషువ గ్రంథంలో చెప్పాం కదా. షేయిరు మన్యాన్ని ఎవరికి ఇచ్చాడు, ఏశావు సంతానానికి ఇచ్చాడు. అంతకుముందు హోరీయులు ఉండేవాళ్ళు అనమాట అక్కడ. సో ఆ షేయిరు మన్యంలో హోరీయులు ఉండేవాళ్ళు. సో పూర్వకాలమున ఆ హోరీయులు షేయిరులు నివసించారు. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్లు ఏశావు సంతానం వాళ్ళు కూడా ఈ హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి అనే మాట ద్వితీయోపదేశకాండం 2:12లో చదువుతాం. ఇశ్రాయేలీయులు ఏమి చేశారు, తమకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశాల్లో ఉన్న ప్రజల్ని తరిమి కొట్టి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. అలాగే వీళ్ళు ఏం చేశారు, ఏదోమీయులు ఈ షేయిరు మన్యంలో నివసిస్తున్న హోరీయులను తరిమేసి ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. డ్యూటానమీ 2:12లో ఉందన్నమాట. దేవుడు ఏ విధంగా అయితే ఏదోమీయులు హోరీయుల దేశాన్ని స్వాధీనపరుచుకున్నట్లు హోరీయులను ఏదోమీయుల చేతికి అప్పగించాడో, అదే విధంగా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, ఈ ఏదోమీయులనే వేరే వాళ్ళ చేతికి అప్పగించబోతున్నాడు, శత్రువుల చేతికి. ఒకప్పుడు హోరీయులను వీళ్ళకి అప్పగించాడు ఏదోమీయులకి, ఇప్పుడు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు కదా. సో దేవుని తీర్పులో భాగంగా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఏ దేశాన్ని అయితే ఏదోమీయులకు స్వాస్థ్యంగా ఇచ్చాడో ఆ ఏదోమీయుల్ని ఇప్పుడు వేరే వాళ్ళ శత్రువుల చేతికి అప్పగించేస్తున్నాడు అనమాట.
యోబు చెప్పిన విధంగా దేవుడు ఏదో విషయంలో అక్షరాలా చేయబోతున్నాడు. ఏంటది? ఆలోచనకర్తలు వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును, న్యాయాధిపతులను అవివేకులనుగా కనపరచును అనే మాట యోబు 12:17 చూస్తాం. ఆ మాటలు అక్షరాలా వీళ్ళ విషయంలోనే జరగబోతున్నాయని దేవుడు చెప్తున్నాడు. చివరి వచనం, 9వ వచనం. తేమాను, నీ బలాఢ్యులు విస్మయం పొందుదురు, అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. తేమాను ఎవరు? ఎలీఫజు కుమారుడు. ఎలీఫజ్ ఎవరు? ఏశావు కుమారుడు. ఆదికాండం 36:11 చూస్తే తెలుస్తుంది. సో ఏశావు సంతానంలోనే ఉన్న ఒక వ్యక్తి ఎవరు? తేమాను. ఈ తేమాను పేరు మీదనే ఏదోములో ఒక పట్టణం కూడా ఉంది. తేమాను అంటే కుడివైపున, దక్షిణ ప్రాంతం అని అర్థం. సో బహుశా దక్షిణ ప్రాంతంలో ఉన్న ఒక పట్టణానికి తేమాను అనే పేరు ఉండొచ్చు. అండ్ తేమాను ప్రస్తావన తీసిన వెంటనే బలాఢ్యుల ప్రస్తావన వస్తుంది. అంటే బహుశా తేమానులో బలాఢ్యులుండి, అంటే పరాక్రమశాలులైనటువంటి వాళ్ళు, యుద్ధములో చాలా ఎక్కువగా బల పరాక్రమాలను ప్రదర్శించే ఆ బలాఢ్యులు, ప్రతి యుద్ధానికి కావాల్సిన ప్రణాళికలన్నీ చేసేటువంటి వాళ్ళు బహుశా ఈ తేమాన్ అనే పట్టణంలో ఉండేవారేమో. అయితే దేవుడు వీరి మీదకి తీసుకొని రాబోయే నాశనాన్ని బట్టి ఈ బలాఢ్యులు ఏమవుతారంట? విస్మయం పొందెదరు. ఒక్కసారిగా స్నేహితులు అనుకున్న వాళ్ళందరూ మోసం చేసి వీళ్ళ మీదకి వచ్చే శత్రువులకు సహాయం చేస్తారు. ఇలాంటి ఒక రోజుని, ఆ దేవుని ఉగ్రత దినాన్ని చూసి తేమాన్లోని బలాఢ్యులు వ్యాకుల పడతారు, విస్మయం పొందుతారట. దేవుడు ఏదో మీదకి తీసుకురాబోయే ఉగ్రత ఎలాంటిదో గమనిస్తే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం, నేను చదువుతాను, మీరు తీయక్కర్లేదు. 49వ అధ్యాయం 20వ వచనం, జెరెమయా 49:20. ఏదోమును గురించి యెహోవా చేసిన ఆలోచన వినుడి, తేమాను నివాసుల గురించి ఆయన ఉద్దేశించిన దాన్ని వినుడి. నిశ్చయముగా మందలో అల్పమైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడును అనే మాట చదువుతున్నాం. ఎహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం, ఎజెకియల్ 25:13, 25:13. ఏదోము మీద నా చెయ్యి చాపి మనుష్యులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును. సేమ్ ఎగ్జాక్ట్ ఇదే మాట ఇప్పుడు 9వ వచనంలో మనం చదివాం. ఇప్పుడు ఇక్కడ సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణం మొదలుకొని నేను దాన్ని పాడు చేయుదును, దదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూలుదురు, జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, ఏమస్ 1:12. తేమాను మీద అగ్ని వేసెదను, అది బోస్రా యొక్క నగరులను దహించి వేయును. జాన్ కాల్విన్ భక్తుడు అన్నాడు ఈ తీర్పు గురించి, దేవుడు వారి శక్తి సామర్థ్యాలను నిరర్ధకం చేసి వాళ్ళ బలాన్ని తొలగిస్తాడు, శారీరకంగాను మానసికంగాను బలహీనపరిచి వారి హృదయములను విచ్ఛిన్నం చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు వారికి ఉన్న బలాన్ని తీసివేయడం ద్వారా వారు విఫలమయ్యి ఏమీ చేయలేని స్థితిలోనికి వెళ్ళి నశిస్తారు, సమూలంగా నాశనం అవుతారు. బలవంతులు మరణిస్తున్నప్పుడు వారిని నమ్మి, ఇప్పుడు మనుషులను నమ్ముకుంటున్నారు కదా, ఒకటి వీళ్ళకి సన్నిహితులు సంధి చేసుకొని వీళ్ళే అన్నం పెట్టి పోషించిన వాళ్ళు వీళ్ళు మోసం చేస్తారని చూసాము, వాళ్ళని నమ్ముకున్నారు. బలాఢ్యుని నమ్ముకుంటే వాళ్ళే ఆశ్చర్యపోయేంతలా ఈ సంధి చేసుకున్న వాళ్ళు మోసం చేయడం, శత్రువులకు సహాయం చేయడం, ఆ తీర్పు దినాన జరిగేటువంటి ఆ సంగతులను చూస్తే వీళ్ళే వ్యాకులపడి విస్మయం ఉండే పరిస్థితికి వీళ్ళే చేరినప్పుడు, బలాఢ్యులే ఈ పరిస్థితికి చేరినప్పుడు, ఇక వాళ్ళని నమ్ముకుని వాళ్ళపైన ఆధారపడిన సాధారణ మనుషుల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? ఒకవేళ దేవుడు మన పక్షాన లేకపోతే బలవంతుల ఆశ్రయాన్ని కోరుకున్న మనకు ఎటువంటి రక్షణ, ధైర్యము ఉండే అవకాశం లేదు. ఇక దేవుడు మనకు వ్యతిరేకంగా నిలబడితే ఇక ఆ పరిస్థితి అంతకంటే దయనీయమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు. దేవుని బిడ్డలకు ఉండే నిశ్చయత ఎలాంటిదో కీర్తనాకారుని మాటలను బట్టి మనకు తెలుస్తుంది. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. 20వ కీర్తన 7వ వచనం. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 118వ కీర్తన 8-9 వచనాలు. సో మనం కూడా మనకున్న పేరును బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి, ప్రజల అండదండల్ని బట్టి, బంధువర్గాన్ని బట్టి, పదవిని బట్టి, అధికారాన్ని బట్టి, మనకున్న సంబంధాలు పరిచయాలను బట్టి, వెంట నలుగురు ఉన్నారని, ఏం జరిగినా పరిగెత్తుకొచ్చే 10 మంది ఉన్నారని నువ్వు మనుషులను బట్టి ఒకవేళ గర్విస్తూ ఉంటే, అతిశయిస్తూ ఉంటే, వాళ్ళందరూ నిన్ను మోసం చేసి నిన్ను విడిచిపెట్టి నీకు హాని జరిగే విధంగా నిన్ను శత్రువులకు అప్పగించి నిన్ను విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రావచ్చు. సో ఒకవేళ ఈ విధంగా మనం గర్విస్తూ ఉన్నాం అనుకోండి, ఇవన్నీ ఇప్పుడు ఈ కోణంలో ఒకసారి ఆలోచిద్దాం. మన సెక్యూరిటీ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయి మనకు అసలు భద్రతే లేదు అనే పరిస్థితికి ఎప్పుడైనా ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు మనం ఒక అనారోగ్య పరిస్థితిలో ఉండి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో జాయిన్ అయ్యామనుకోండి,
ఇంతకాలం నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను అని మన ఆరోగ్యాన్ని బట్టి ఒకవేళ మనం గర్విస్తూ ఉంటే, ఆ పరిస్థితికి దేవుడు ఒకవేళ మనల్ని తీసుకెళ్ళి మనల్ని క్రమశిక్షణ చేయాలనుకుంటే చేయగలడా? ఇప్పుడు నాకున్న ఉద్యోగము, నాకున్న డబ్బులు, నాకున్న పలుకుబడి, నాకున్న బంధువర్గం, ఇవన్నీ కూడా నన్ను ఈ అనారోగ్యం నుంచి, ఈ చావు బ్రతుకుల పరిస్థితి నుంచి నన్ను బయట పడవేయగలుగుతున్నాయా లేదా? పడవేయలేవు. ఐ రియల్లీ సెక్యూర్డ్? అసలు రోడ్డు మీదకి వెళ్తే తిరిగి వస్తామో రాదో తెలియదు మనకి. అది కానీ మనం దేన్ని బట్టైనా గర్విస్తుంటే, మన డబ్బుల్ని బట్టి గర్విస్తున్నాం అనుకోండి. ఎంతమంది వాళ్ళకున్న డబ్బులన్నీ, ఎంతమంది చెప్పగా నేను ఈ మాట విన్నాడు, ఒకప్పుడు మేము బాగా బ్రతికామండి, కానీ తర్వాత మా పరిస్థితులు అయిపోయిందని చెప్పిన వాళ్ళ సాక్ష్యాలు ఎన్ని విన్నాను నేను. దేవుడు అలా మన విషయంలో ఎందుకు చేయడు? మనకు బుద్ధి చెప్పాలనుకుంటే, మన గర్వాన్ని అణచాలనుకుంటే, మనల్ని కింద పడేయాలనుకుంటే దేవుడు మన విషయంలో ఆ పని చేయలేడా? మన ఉద్యోగాలు పోయేలా చేయలేడా? మన ఆదాయం ఆగిపోయేలా చేయలేడా? మన కుటుంబాలు రోడ్డున పడేలాగా చేయలేడా? చేయగలడు. దేవుడు మనల్ని క్రమశిక్షించాలనుకుంటే చేయగలడు. అయితే ఈ ఏదోమీలకి మనకున్న వ్యత్యాసం ఏంటంటే, వీళ్ళు బొత్తిగా నాశనం అయిపోయేలాగా దేవుడు వాళ్ళ నాశనానికి అప్పగించేశాడు. కానీ దేవుని యొక్క గొప్ప కనికరం, మనం ఆయన పిల్లలం కాబట్టి ఈ యూదుల ప్లేస్లో ఉండి మనం ఆలోచించాలి. ఇప్పుడు యూదులు ఏమనుకుంటున్నారు? ఇంత గొప్ప నాశనం వచ్చింది మన మీద కంటే, చివరికి ఏదోము కూడా మన మీద పడి దాడి చేసి మన కొలసమును దోచుకుంటూ శత్రువులకు సహకరించే విధంగా, మనపై విజయం సాధించే విధంగా సంతోషిస్తుందంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా అని ఆలోచిస్తున్న ఈ యూదులకు సమాధానంగా ఇప్పుడు ఉపధ్యాయ ప్రవక్త నిలబెట్టి దేవుడు చెప్పిస్తున్నాడు, లేదు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మీ మీద దాడి చేసినటువంటి ఆ ఏదోముతో కూడా దేవుడు వ్యవహరించబోతున్నాడు అని చెప్పి ఈ పుస్తకం యొక్క చివరిలో అసలు యూదులను దేవుడు ఎట్లా, యూదా దేశాన్ని తిరిగి ఎట్లా కట్టబోతున్నాడో, వాళ్ళని ఎట్లాగా దీవించబోతున్నాడో చెప్తూ ముగిస్తాడనమాట. సో దేవుని పిల్లలమైన మనల్ని దేవుడు అలా పూర్తిగా నాశనానికి అప్పగించే అవకాశం ఉందా అంటే లేదు, కానీ క్రమశిక్షణ చేసే అవకాశం ఉందా లేదా? ఉంది. మన పిల్లలు మనం చంపుకుంటామా? చంపుకోం. కానీ వాళ్ళని క్రమశిక్షణ చేస్తామా లేదా? దెబ్బలు కొట్టి, దండం వాడి. అలా దేవుడు మనల్ని కూడా క్రమశిక్షణ చేసి మనకు బుద్ధి తెప్పించే స్థితి దాకా మనం తెచ్చుకోకుండా, మన హృదయాన్ని మనము ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ దాన్ని కాచుకునే వారముగా, గర్వానికి మనం ఎక్కడా చోటు ఇవ్వకుండా, ఎప్పుడైనా దేన్ని బట్టి అయినా మనం అతిశయిస్తూ ఉంటే కనుక వెంటనే ఆ పాపమును బట్టి మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి, యెహోవాయే దేవా నీవే నా అతిశయం, నీ యందే నేను ఆనందిస్తాను, నిన్ను బట్టే అతిశయిస్తాను, నీవే నా రాజువి, నా ఏకైక రాజువి, యజమాని నీవే, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా తాత్కాలికమైనవే, నువ్వు మాత్రమే నమ్ముకున్నదగిన దేవుడవు, కాబట్టి నేను నీ అందే అతిశయిస్తాను అని చెప్పి మళ్ళీ మనం ఎప్పటికప్పుడు మన హృదయాలను పరిశీలించుకుంటూ, ఈ గర్వం ఏ రకంగానైనా మన హృదయాల్లోకి చొరబడి, మన జీవితాల్లోకి చొరబడి మనల్ని తప్పు మార్గంలోనికి నడిపిస్తుందేమో పరిశీలించుకుంటూ, దానికి ఎక్కడా చోటు ఇవ్వకుండా మన హృదయాలను మనం కాచుకునే వరంగా ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.